రికార్డింగ్ నెంబర్ 187 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. పృథు చక్రవర్తి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. మనము 3 వేదాలకు కూడా అధిపతిగా జన్మించాడు ఆయన. 3 వేదాలు అంటే ఏంటో కూడా ముందే చెప్పుకున్నాం. ప్రాణం అంటే సామవేదము, వాక్ అంటే ఋగ్వేదము, నిత్య జీవితాన్ని మలుచుకునే మనస్సు యజుర్వేదంగా దిగి వచ్చినవాడు అనే అర్థంట. దేహాలు అనే గృహాల్లో ఉంటాడుట, అటువంటి ఇళ్లలో దేహము అనే ఇంట్లో ఉంటాడట. అటువంటి పరమాత్మ బ్రహ్మ కళలతో రూపాలుగా దిగి వచ్చాడు గనక ఇతనిలోనే దైవంలోనే జీవుల పరస్పర భేద భావాలు ఒకవేళ ఉంటే అవన్నీ కూడా వేస్టే, ఊరికే పైకి కనబడతాయి కానీ భేదమే లేదు అని చెప్తూ ఉన్నారు. ఒక్క పరబ్రహ్మమే ఇంతమందిగా వచ్చాడు కాబట్టి ఒకళ్ళ కన్నా ఒకళ్ళు వేరుగా ఉన్నట్టు భావించటమే, అది కూడా అవిద్య వల్ల జరుగుతుంది. ఈ అంతర్యామి అనేటటువంటి వాడు అవిద్యకు అతీతుడు, బియాండ్ అజ్ఞానంగా ఉండేవాడే అంతర్యామి. ఆయనని ఏ రకంగానూ ఈ అవిద్య అనేది అంటదంటే ఫాల్స్ అనేది ఆయనని అంటదన్నమాట. ఉదయపర్వతం దగ్గర నుంచి మొదలుపెట్టి భూమిని మొత్తాన్ని కూడా ఒకే వీరుడై రక్షిస్తాడు. ఇతడు ఒకనాడు విజయయాత్ర మహోత్సవంతో మణులు తాపిన రథం ఎక్కట, చాపము ధరించి సూర్యుడుగా తిరుగుతూ ఉన్నాడు. ఆయనే సూర్యుడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ప్రజలకు శత్రుభయము అనే చీకట్లను దూరం చేస్తూ వెలుగుతూ ఉన్నాడు. తానే సూర్యుడు కాబట్టి భూమి మొత్తానికి తనొక్కడే ప్రదక్షిణం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మళ్ళా దిక్పాలకులతో కలిసి రాజులు కానుకలు ఇచ్చి అతన్ని చక్రపాణి వంటి ఆది విభుడు అనే స్తుతి చేస్తూ ఉంటారట. ఇందులో చేసిందంతా కూడా అహోరాత్రమయ స్వరూపుడైన కాలపురుషుడి వర్ణన చేశారు. ఇక్కడంతా కూడా ఈ పృథు చక్రవర్తినే కాలపురుషుడని, సూర్యుడని, ఇతడే పృథు చక్రవర్తి అని చెప్పారనమాట. అంటే ఉన్నవాడు ఇతడొక్కడే. అతడు ఒకరోజు భూప్రదర్శనం చేస్తాడు అంటే ఒకనాడు భూప్రదర్శనం చేస్తాడు అన్నారు. అంటే ఏంటి? రథం ఎక్కి చాపం పట్టుకొని తిరుగుతూ ఉంటాడు, ప్రదర్శనం చేస్తాడు అంటే అర్థం ఏంటంటే శరీరాలే రథాలు, వెన్నెముకేమో చాపము అన్నమాట. అంటే సూర్యుడు మొదలైన వాళ్ళందరూ నడుస్తూ ఉన్నటి మండల మార్గాన్ని కల్పించాడు అని అర్థం. భూచక్రాన్నే ఒక ఆవుగా చేసి సకల పదార్థాలని పిండాడు అంటారు. అంటే అర్థం ఏంటంటే ధేనువు అంటే పోషించేది అని అర్థం. పిండడం అంటే భూమి చుట్టూ ఉన్న గ్రహాలను అనేక రకాల గతులు కల్పించి అనేక రకాలైన సంవత్సర కొలతల్ని స్థిరం చేసి భూమిలో విత్తనాలు మొలకెత్తే శక్తిని పెంపొందించాడు అనమాట. అంటే ఏంటి? భూమి నుంచి వస్తువుల్ని పిండినట్టుగా రాస్తున్నారు ఇక్కడ. ఏమేం కావాలో అవన్నీ ఆ భూమే గోవైనట్టు, గోవు పాలు పిండినట్టుగా అనేకం భూమి నుంచి వస్తూ ఉన్న వాటన్నిటినీ ఇవాళ మనకి తెలుసు. భూమి నుంచి ఎన్ని వస్తున్నాయో వాటినన్నిటినీ పిండటము అనేది ఈయన వల్లనే జరిగింది. అవన్నీ కూడా బయటికి రావటం. దేవేంద్రుడిలాగా ఇతడు ఎప్పుడు కూడా గోత్రాలని భేదన చేస్తాడు అన్నారు. గోత్రాలని ఖండించటం అంటే ఏమిటి అంటే గోత్రాలంటే పర్వతాలట. ఇంద్రుడు పిడుగుల రూపంలో తన వజ్రంతో పర్వతాలన్నిటినీ కొట్టేస్తాడు కాబట్టి. అంతేకాకుండా గోత్రములంటే వంశములని కూడా అర్థం ఉంది. పృథు చక్రవర్తి శత్రువంశాలని నాశనం చేస్తాడు అని కూడా మీనింగ్ ఉందిట ఇక్కడ. గోత్రము అంటే కిరణాలను రక్షించేది, లేక సూర్యచంద్రాదుల మార్గమైన సంవత్సర చక్రాన్ని కూడా గోత్రము అని అంటారుట. సూర్యుడు ఉత్తర దక్షిణాల సంచారం చేసేటప్పుడు భూమధ్య రేఖను ఖండిస్తాడు. మేషమాసంలో దక్షిణం నుంచి ఉత్తరానికి, తులామాసాన ఉత్తరం నుంచి దక్షిణానికి సూర్యుడు భూమధ్య రేఖను ఖండిస్తూ తిరుగుతాడు. ఇందులో ఉన్న విశేషాలన్నీ జ్యోతిర్విషయాలు కాబట్టి ఆ సందర్భాల్లో వివరిస్తారు అంటున్నారు. సూర్యుడు ఇట్లా భూమధ్య రేఖను ఖండించటం అంటే గోత్రం భేదించటము అని చెప్పారనమాట. ఆ మార్గాన్నే అజగవము అనే ధనస్సు అని చెప్పి వర్ణించారు. అజము అంటే మేషం, గవము అంటే ఎద్దు లేక వృషభం, మేషము లేక మేక అంటారనమాట.
వింటికి అల్లెతాడు తగిలించటము అంటే సంవత్సరాన్ని 2 సగాలుగా చేయటము అని సింబాలిక్గా చెప్పారన్నమాట. ఆ భూమధ్య రేఖను మధ్యలో కట్ చేసి కొలతలు అనేవి స్టార్ట్ అయినాయి అన్నమాట. అక్కడే సకల జీవుల చేత కూడా కీర్తిమంతుడయి 100 అశ్వమేధ యాగాలు చేశాడుట ఆయన. పృథు చక్రవర్తి చేసిన అశ్వమేధము అంటే ఏంటంటే భూమిలో ఉన్న జీవులకు ప్రాణమయ కోశాన్ని సాధించి పెట్టడమే. అంటే క్రియేషన్లో హెల్ప్గా ఒకదానికొకటి ఇంకా 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 జరుగుతూనే ఉంది ఆ సృష్టి అంతా కూడా. అశ్వము అంటే ప్రాణమయ కోశము అని వేదాల్లో చెప్తారు. ఈ కోశం సూర్యకిరణ శక్తిగా భూమికి స్త్రీ పురుష దేహాలతో దిగొస్తుంది కాబట్టి సూర్యుడు అతని భార్య మగ గుర్రం ఆడగుర్రంగా భూమికి దిగి వచ్చి బడబ అనే పేరుతో ఉన్న అగ్ని రూపంలో విహరించారు అని ఇతిహాస పురాణాల్లో చెప్తూ ఉంటారు. పృథు చక్రవర్తి 100 అశ్వమేధాలు చేయటము అంటే అర్థం ఏంటంటే మానవ శరీరానికి 100 ఏళ్ల యొక్క ఆయుర్దాయాన్ని ఇవ్వటము అని చెప్తూ ఉన్నారు. 100వ యజ్ఞంలో ఇంద్రుడు గుర్రాన్ని అపహరిస్తాడు, దొంగతనం చేస్తాడు. అంటే ఏంటంటే దేహత్యాగం, అందులో ప్రాణం జగత్ ప్రాణంలో మాయమైపోవటం. అంటే చివరికి 100 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్రాణం కాస్త భగవంతుడు తీసుకెళ్ళిపోవటము అనే ప్రాసెస్ని ఇంద్రుడు గుర్రాన్ని ఎత్తుకుపోతాడు అని ఇలా సింబాలిక్గా చెప్పారు. పృథు చక్రవర్తి కుమారుడు ఆ గుర్రాన్ని మళ్ళీ భూమికి తీసుకొస్తాడు అంటే అర్థం ఏంటంటే తండ్రికి ఒక కొడుకు అనేవాడు పుడతాడు, మళ్ళీ ఆ వంశాలు కంటిన్యూ అవుతాయి, భూమి మీద ఆ తరాలన్నీ స్థిరపడతాయి అని అర్థం అన్నమాట. ఇంద్రుడు భస్మాన్ని పుర్రెను ఎముకల్ని ధరించి మాయా రూపంలో దిగి వచ్చాడు అంటారు. అంటే ఏంటంటే భౌతిక శరీరం పోయిన తర్వాత మిగిలే వాటి గురించి చెప్పారు ఇక్కడ. అదే రకంగా ఇంకా చెప్తూ ఉన్నారు. పృథు చక్రవర్తి అజగవము అనే ధనస్సు అంటే మేషము వృషభము అనే రాసులతో ప్రారంభమై సూర్యుడు నడిచే మార్గము అని అర్థం ఉంట. ఆ పృథు చక్రవర్తి ఆ ధనస్సును ధరించాడు అంటే ఆ మార్గాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. అందులో మేషము అంటే పూర్వం దక్షుడికి తలగా పెట్టారు కదా, మేషం మనకు కూడా తెలుసు, మేషరాశి స్టార్టింగ్ అది. ధ్రువుడి తపస్సుతో సంవత్సరం అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సంవత్సరుని కుమారుడిగా పొందాడు అతను. సంవత్సరుని కుమారుడు అన్నట్టే అయిపోయింది ధ్రువుడి విషయం. మేష వృషభాలతో సూర్యుడు కదులుతూ ఉండటం వల్ల వసంత ఋతువు అనేది పుట్టడం జరిగింది. అందులో ఉన్న సూర్యకిరణాలు భూమి నుంచి మొక్కల్ని మొలిపించినాయి. అంటే ఋతువులు రావటము, సూర్యుడు చుట్టూ గ్రహాలు భూమి అన్ని తిరగటం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాయి వరుసబెట్టి. ఆ సూర్యకిరణాల వల్లనే మొక్కలు రావటం. వసంత ఋతువు వస్తే కదా ఆ మొక్కలకి అన్ని అనుకూలంగా ఉండేది. దానికోసం సూర్యకిరణాలు వేడెక్కటం అనేది ఉండేది కాదుట ఇది వరకు. పృథు చక్రవర్తి క్రోధం వహించి కోపం తెచ్చుకొని ఆ సూర్యకిరణాలకు వేడిమి పుట్టించాడు. ఆ కిరణాలే అమ్ములు అంటే బాణాలన్నమాట. రాశి చక్రమే ధనస్సు అలా వర్ణించారు ఇక్కడ. విల్లు ఎక్కువ పెట్టడము చూసి భూదేవి గోరూపం ధరించింది కాబట్టి ఆవిడ పరిగెత్తటం అనేది చెప్పారు. గోరూపం ధరించటము అంటే కిరణాల మార్గంతో రూపం ధరించటం. కుహము అంటే భూమిని కొట్టువాడు అంటారట. సూర్యుడు తన కిరణాలతో భూమిని కొట్టి ఋతుధర్మాలన్నిటినీ పుట్టిస్తూ అన్నము అనేదాన్ని అంటే ఆహారాన్ని ఉత్పత్తి చెయ్యాలి అని సంకల్పించాడు. ఆహారాన్ని తెప్పించాలి, ఉత్పత్తి చేయాలని. భూమి వణికిపోయింది అని చెప్పారు కదా, అంటే అర్థం ఏంటంటే రకరకాల ఋతువులు పుట్టడం అన్నమాట. అది భూమి వణికింపబడుట అంటే ఋతుపవనాలు ప్రసరించటం. హరిణి అంటే ఆడలేడి ఆకుపచ్చని కిరణాన్ని పొందింది, దానివల్ల ఆకుపచ్చని గడ్డి వృక్ష సంపద అన్నీ ఏర్పడినాయి. ఆహారం ఉత్పత్తి అవటానికి దారి తీసే యజ్ఞం అంతా కూడా స్టార్ట్ అయింది అని అర్థం. 7 రంగుల సూర్యకిరణాల్లో ఆకుపచ్చ కిరణం సూర్యుడి ఆకుపచ్చ గుర్రంగా వర్ణించారు. దాన్నెక్కి భూమికి సూర్యుడు దిగి వచ్చాడు. అతడు పచ్చగడ్డిని ఆకుల్ని సృష్టించి అందులో ఉన్న శక్తిగా దిగి రావటంలో హరిదస్సుడు అనే పేరుతో ఇంద్రుణ్ణి
వర్ణించారన్నమాట. ఈ విధంగా భూదేవి పరిగెత్తటం, అతడు కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో వెంటబడటం ఇవన్నీ చెప్పారు. కోపంతో ఎర్రబడ్డ కళ్ళంటే వేడిగా ఉండే సూర్యకిరణాలు. అది ఉంటే కదా అన్ని సృష్టిలో ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ అన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత, సృష్టి జరిగిపోయిన తర్వాత చూసే ఓహో ఇది ప్రతిదీ సృష్టి చెయ్యాలి కదా అని మనకు తెలియక ఇవన్నీ ఉన్నాయి కదా అని అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక్కొక్కటి అన్నీ చెబుతూ ఉన్నారు. ఈ భాగవతము అనేటటువంటి పుస్తకంలో సృష్టి మొత్తం ఎలా వచ్చిందో ఎంతో చక్కగా చెప్తూ ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా వివరంగా చదువుకొని పాండరోవర్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. న్యాయంగా నాకు అంత చక్కగా చెప్పటం కూడా తెలియటం లేదు. అది నిజంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా తెలుసుకోవచ్చు. భూదేవి పరిగెత్తటం, తనకు వేరే దిక్కు లేనట్టుగా ఆయన్ని, ఓ వేణుని పుత్రుడా, నీలో ధర్మం ఉంది, ప్రేమ ఉంది, ఆపదల్లో రక్షించే బుద్ధి ఉంది, నన్నెందుకు, నా వెంటెందుకు పడుతున్నావు నువ్వు అని అడిగిందిట. ఎవరైనా తప్పు చేసినా కూడా నువ్వు జాలితో రక్షిస్తావు కదా వాళ్ళని అని అడిగితే అప్పుడు చెప్తూ ఉన్నాడన్నమాట ఆయన. ఓ ధరిత్రి, నువ్వు నా మాట విను, ధాన్యాలను విస్తరింపజేయి. ఆ గోవులకి తినటానికి గడ్డి కావాలి, మనుషులు జీవించటానికి ధాన్యాలు కావాలి. నీవు నా మాట కనుక వినకపోతే నిన్ను నా బాణాలతో పొరలుగా చేసేస్తాను అన్నాడు. అంటే ఏంటంటే ఆ భూమిని అంతా కూడా లూజన్ చేసి కొంచెం తవ్వి గింజ పెడితే మొక్క వచ్చేటట్టుగా చేయటం అన్నమాట. భూదేవి ఇట్లా అంటోంది పృథు చక్రవర్తితో, నువ్వు నారాయణుడి అవతారము, ఈ మాయా రూపాలన్నీ కూడా నీ యోగమాయతోనే పడినయి కానీ నా మాయతో కాదు. నేనే మాయను ఎరగను. నీవు చక్కగా అనేక రకాల దేహాలు ధరించావు, జ్ఞానమే శరీర రూపాలుగా ధరించావు. ఈ ప్రయత్నంలోనే నన్ను కూడా నీవు జీవరాశులందరికీ ఆధారంగా, వాళ్ళందరూ నిలబడటానికి ఒక చక్కగా ఆధారంగా ఉండేట్టుగా సృష్టించావు. నాలో ఉన్న 4 రకాలైన పాంచభౌతిక విషయాలన్నీ కూడా సృష్టించావు. ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, నరులు అనబడే 4 విధాలైన సృష్టి చేశావు. అంటే ఈ భూదేవికి తెలుసు పృథు చక్రవర్తే సాక్షాత్తు నారాయణ స్వరూపుడని, అందుకని చెప్తోంది. అంటే నారాయణుడే భూమిగా ఎన్ని జీవులుగా అవతరించాడు కాబట్టి, అలా అవతరించడానికి సూర్యబింబంలో ఉన్న కిరణాలుగా ఆయనే దిగొచ్చాడు కాబట్టి, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది కాబట్టి అతడే చక్రమునందు వర్తించువాడు, లేకపోతే చక్రవర్తి అని అనబడతాడు అనమాట. అందుకని ఆయన్ని పృథు చక్రవర్తి అని పిలిచారు. ఇవన్నీ నువ్వే కల్పించావు. ఇప్పుడు నా శరీరాన్ని ముక్కలుగా చేయటానికి నువ్వు నా మీద ఆయుధం ఎత్తుతున్నావు. కానీ నీకంటే నాకెవరు శరణు, నువ్వే నాకు శరణు. జీవులయందు ఎంతో దయగలవాడవు నువ్వు. నీ మహిమంతా కూడా నీ దగ్గర నుంచే పుట్టింది కాబట్టి విడిగా లేదు. ఏ రకమైన తర్కానికి లొంగదు. సృష్టిగా దిగి వచ్చిన నీ మాయలో నువ్వే మళ్ళీ చరాచరాలుగా నువ్వే రూపాన్ని దిద్దుకున్నావు. కాబట్టి నిన్నే ఈ జీవులు ధర్మార్థాలుగా సాధించుకుంటూ ఉన్నాయి. నిన్ను అడ్డుకునే వాళ్ళు ఎవరున్నారు నాయన? నువ్వేది చేసినా మాకు అదే ధర్మ మార్గం అవుతుంది. మొట్టమొదట బ్రహ్మదేవుణ్ణి పుట్టించావు, ఆయన చేత సకల సృష్టిని కల్పించావు. ఇక్కడనే ఎన్నో రూపాలతో ఎన్నో కథలు కల్పించావు. పంచభూతాలు, కర్మ, కదిలేవి, అహంకారము, చేతనము అనే శక్తులన్నిటినీ పుట్టించి ఈ జగత్తులన్నిటికీ కూడా సృష్టి, స్థితి, లయము అనే పరస్పరమైన విరుద్ధ శక్తుల్ని కూడా నువ్వు వ్యక్తం చేశావు. విరుద్ధం అంటే ఒకటి సృష్టిస్తే ఇంకోటి లయం చేసేవాడిని నువ్వే పెట్టావు మొత్తం సృష్టి జరగటానికి. ఇన్నిటితో నీ సృష్టిని స్థాపించటం, ఒక అద్భుతమైన ఆ సృష్టికి ఒక నివాసాన్ని ఏర్పరచాలని నువ్వు కోరుతున్నావు, నాకు అర్థమైంది. ఆదివరాహమూర్తివై వచ్చి రసాతలంలో కరిగిపోయిన నన్ను నువ్వే కదా ఉద్ధరించిన వాడివి. ఆ రూపంలో జలముల మీద తేలుచున్న నావలాగా నేనుంటే నాలో అందరు జీవులను రూపొందించావు. రక్షించగోరి ఈ పృథు చక్రవర్తి రూపాన్ని ధరించావు. వాళ్ళందరికీ ఆహారం ఇవ్వటమే నువ్వు ముఖ్యమైన ఇదిగా పెట్టుకున్నావు. నువ్వు ఇప్పుడు జీవులకు నేనేమి ఇవ్వటం లేదు కాబట్టి నన్ను ఖండించాలనే బుద్ధి పుట్టింది ఇప్పుడు నీకు. నీ మాయకు మోహితలమైపోయిన మాకు నీ భక్తుల చేష్టలే బోధపడవు. ఇంక నీ చేష్టలు ఎట్లా అర్థమవుతాయి మాకు?
నా యందు నువ్వు సృష్టించిన ఎంతో మంది జితేంద్రియులైన మహానుభావులు ఎంతమందినో సృష్టించావు నువ్వు. నేను వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. నీ కోపాన్ని తగ్గించుకొని నా భయాన్ని తీర్చి కరుణతో నా మనవి విను నాయనా. తుమ్మెద తేనె చక్కగా తీసుకునేటప్పుడు పుష్పాన్ని ఎక్కడ కందనివ్వదు. పువ్వుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా తేనెను గ్రహిస్తుంది. అట్లాగే తెలివిగలవాడు చేయాల్సిన పనిలో ఉన్న సారాంశాన్ని మటుకే గ్రహిస్తాడు. ఏది కావాలో ఎసెన్స్ మటుకే తీసుకుంటాడు. ఎక్కడా ఎవరికి ఇబ్బంది కలగనివ్వడు. నువ్వు సృష్టించిన మునులు నిజంగా చాలా యథార్థ దర్శనం ఉన్నవాళ్ళు. అన్నీ వాళ్ళకు బోధిస్తూ ఉన్నావు నువ్వు. భూమి దున్నటం, సూర్యుడినేమో సంవత్సర రూపమైన అగ్నిహోత్రుడిగా అర్చించటం, పంటలు పండించుకునే విధానం అంతా వాళ్ళకి నేర్పించు నువ్వు. ఈ సృష్టిలో ప్రకృతి ధర్మాల్ని యజ్ఞకాండలుగా చూసి నేర్చుకునే ఉపాయాన్ని వాళ్ళకి చూపించు. ఎవడు నీ మార్గాన్ని అనుసరించడో, ఎవడు నేర్చుకోడో వాడు ఆ విద్వాంసుడై ప్రయోజనం ఏమిటి? వాడికి ఏ ఫలితం ఉండదు. ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా ఏమి చెయ్యని వాడికి ఏ ఫలితం ఉండదు కదా. ఆచరణ ఉన్నప్పుడే కదా ఫలితం వచ్చేది అంటోంది. బ్రహ్మచేత ఓషధుల బీజాల్ని కొల్లలుగా సృష్టించాడు బ్రహ్మదేవుడు. భూమిని చక్కగా దున్నినప్పుడు ఆ గింజలన్నీ కూడా చక్కగా మొలకలెత్తుతాయి. కాబట్టి భూమిని దున్నుతూ ఎవరేది చేసినా చక్కగా అన్ని జరుగుతాయి. కాబట్టి ఆ విద్యంతా నేర్పించు నువ్వు వాళ్ళకి. పంట పండించేవాడు పొరపాట్లు చేసినా కూడా భూమి సహించి సర్దుకుని పోతుంది. అట్లా కాకుండా పాండిత్యం, అధికారం మొదలైన వాటితో తప్పుదారిలో నడిచే వాళ్ళకి భోజనం చేసిన శ్రమ ఉండదు వాళ్ళకి. కాబట్టి తినేవాళ్ళు ఎక్కువైపోతారు. అట్లాంటి దొంగల తీరు చూసి మళ్ళీ యజ్ఞం అభివృద్ధి చెందాలి అంటే ఎలా చెయ్యాలో అదంతా కూడా నువ్వు చెప్పవలసిందే. అది నాలో జీర్ణమైపోయిన ఔషధులన్నిటినీ నీబోటివాడు వచ్చినప్పుడు మళ్ళీ చక్కగా పొందొచ్చు. నీ ప్రేమకు నోచుకున్న దాన్ని కాబట్టే నేను నీకు ఉపాయం చెబుతాను. నేను ఒక ఆవులాగా మళ్ళా అన్ని సంపదల్ని బయటికి తీసుకొస్తాను. కానీ నాకు ఒక దూడ కావాలి. దూడ లేకుండా ఆవు ఏదైనా ఎలా ఇస్తుంది? తగినట్టుగా నా సంపదలను నా నుంచి పిదికేవాడు కూడా కావాలి. ఒక దూడ కావాలి, పాలు పితికేవాడిలాగా సంపదలు పితికేవాడు ఒకడు కావాలి. ఇలా గనక అయితే నీ కోరికలన్నీ తీర్తాయి, భూమి మీద జనానికి చక్కగా ఆహారం దొరుకుతుంది అని చెప్పింది. ఇంకా ఇట్లా అంది, నేను ఇప్పుడు ఎగుడు దిగుడుగా ఉన్న నా శరీరం అంతా ఎగుడు దిగుళ్ళుగా ఉంది. ఎవరు నిలబడటానికి వీలుగా లేదు. మేఘాలు వచ్చి వర్షాకాలంలో వానలు కురిసిన కొద్దీ భూమి చదునవుతుంది. అలా నీళ్లు ఒక చోట నిలబడేట్టు, కొంత సమతలంగా ఉండేటట్టు ఇటువంటి ఏర్పాటు నువ్వు చెయ్యి అన్నదంటే, నీళ్లు పల్లానికి వెళ్ళిపోయి అక్యూములేట్ అవ్వటం, కొంత ప్రదేశం ఏమో పల్లం కాకుండా సమంగా జనం ఉండటానికి వీలుగా ఉండటం, ఇవన్నీ చేశాడనమాట. మనువుని దూడగా చేశాడు పృథు చక్రవర్తి. తానే పాలు పిండినట్టుగా ఆ సస్యాలన్నిటినీ కూడా సమస్తమైన విషయాల్ని భూదేవి నుంచి పిండాడు ఆయనే. దీంతో మనువు సకల ధర్మ పరిపాలకుడు అయ్యాడు. కాబట్టి అతన్ని చక్కగా భూమి అందలి పదార్థాలన్నీ ఏర్పరిచాడు అతను అని అర్థం. విత్తనాల ధర్మాలు, భూమికి మొల్చే ధర్మము, నీళ్ళకి మొక్కలను పెంచే ధర్మం, ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నీ సృష్టించబడాలి. ఏదీ లేనప్పుడు నీళ్లు పోస్తే మొక్క పెరుగుతుందని మనం అంటాం, కానీ ఆ ధర్మాన్ని ఒకటి సృష్టించాలి కదా. నీటి వల్ల మొక్క పెరగాలి అనేటటువంటి ధర్మాన్ని, నీరు పోస్తే గింజలో నుంచి మొక్క రావాలి అనేటటువంటి ధర్మాన్ని, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి అన్నమాట. అప్పుడు పశువులకు గడ్డి రావటం, భూమికి ఎరువు పెట్టడం, ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకున్నారు మనుషులు కూడా. ఋషులందరూ కూడా బృహస్పతిని దూడగా తీసుకొచ్చారట. సౌర కుటుంబంలో బృహస్పతి అంశలో పుట్టిన గ్రహగోళాల ప్రభావాన్ని భూమికి సంక్రమింపజేశారు అని అర్థం అన్నమాట. అప్పటి నుంచి బృహస్పతి సంవత్సరం యొక్క ప్రభావం ఏర్పడింది. ఆ దూడ సహాయంతో ఛందస్సులు అనబడే పాలను పిండి తమ ఇంద్రియాలని పోషించుకున్నారు అంటున్నారు. అంటే జీవులకు బృహస్పతి అనుగ్రహం వల్ల మనస్సుకు, ఇంద్రియాలకి, దేహాల్లో స్థానం ఏర్పడింది అనమాట. రుచి వల్ల సంతోషం, అన్నం తినటం వల్ల ఆకలి తీరటం అనే సుఖాలన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. ఈ ప్రమాణాన్ని బట్టే బృహస్పతి జీవులకు జ్ఞానాన్ని, సుఖాన్ని కలుగజేస్తున్నాడు అని జ్యోతిష్ శాస్త్రం చెప్తూ ఉన్నది.
అంతేకాకుండా ఛందస్సులు అంటే కాల విభాగాలు, దేశ విభాగాలు, దీన్ని బట్టి సంవత్సరంలో ఉన్న ఋతువులు, సంపదలు, పాడి పంట అంటే ఒక పద్ధతిగా ఒక పీరియాడికల్గా అన్నీ జరగటం, భూమికి వాటి కొలతలు, సంపదలు, పాడి పంట వాటి కొలతలు, తూనికలు, భూపరిమాణాలు, భూమిని కొలవటం, ఇవన్నీ కూడా మానవుడు నేర్చుకున్నాడు. అంతేకాకుండా బృహస్పతిని అంగీరసుడు అని కూడా అంటారు. అంగముల యొక్క రసమే అంగిరసుడు అని వేదం చెబుతోందిట. దేహంలో ఉన్న గ్లాండ్స్, గ్రంథులు, స్రావములు కూడా బృహస్పతి ప్రభావం వల్లే కలుగుతున్నాయని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది అంటున్నారు. దేవతలు ఇంద్రుణ్ణి దూడగా తీసుకొచ్చారు. బంగారు పాత్రలో ఓజస్సు, బలము, వీర్యము, అమృతత్వము అనబడే లక్షణాలన్నిటితో ఉన్న పాలను భూమి నుంచి పితికారు. దేవతలు ప్రజాపతి అయిన సంవత్సరమూర్తిలో ఉన్న ప్రజ్ఞలు దేవతలంటే. వాళ్ళు ఇంద్రుడు అనే దేవతను ఇంద్రియాలకు అధిపతిగా, హెడ్ ఆఫ్ ది ఇంద్రియాలుగా ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడక్కడ పెట్టారు. దానివల్ల బంగారు పాత్రతో పాలు పిండారంటే పగటి యందు సూర్యకిరణాలు భూమికి అనుసంధానం చేసి ఎండను ప్రాణశక్తిగా పిండారు అని అర్థం. అంతేగాని బంగారు పాత్రలు ఎవరు తయారు చేస్తారు? అప్పుడు బంగారాన్ని ఎవరు తవ్విదీస్తారు భూమిలో నుంచి? బంగారు పాత్ర అంటే పగలొచ్చే సూర్యకిరణాలు బంగారు రంగులో ఉంటాయి కాబట్టి దాన్ని అనుసంధానం చేసి ఎండని క్రియేట్ చేశారు అని అర్థం. పగలు అనే రోజులో సగభాగం యజ్ఞంలో ఉన్న బంగారు పాత్ర అని శతపథ బ్రాహ్మణంలో అశ్వమేధ కాండలో కూడా వివరించారుట. ఓజస్సు అంటే ఓంకారాన్ని పుట్టించే జీవశక్తిట. ఇది సప్తధాతువులు కాక 8వదన్నమాట. ఇది భౌతిక ధాతువు కాదంటే ఫిజికల్ కాదు, అది ప్రజ్ఞాస్వరూపంగా ఉంటుంది. ఓంకారాన్ని సోహం అని ఉచ్ఛ్వాసగా ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవుల్లో ఎస్టాబ్లిష్ చేస్తారు. దీనికే ఓజస్ అనే పేరు వచ్చింది. ఓ ప్లస్ జ అంటే ఓంకారాన్ని పుట్టించేది అని అర్థం, ఓంకారంలో జన్మించేది అని అర్థం. తల్లి గర్భంలో శుక్రధాతువు ద్వారా జీవుణ్ణి పుట్టించడం మొట్టమొదటి ఓజస్సు. ఇది గర్భసారం యొక్క సారము అని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఓజస్సు లేకపోతే శుక్రధాతువులో వీర్యం ఉన్నా కూడా జీవుడు గర్భస్థుడు కాడు అంటున్నారు. దైత్యులు, దానవులు గుణవంతుడైన ప్రహ్లాదుని దూడగా తోలుకొచ్చారుట. దాంతో కళ్ళు అనే క్షీరాన్ని పిండారు. ప్రహ్లాదుడు అంటే చంద్రుడు అని అర్థంట. యథా ప్రహ్లాదనాత్ చంద్ర అని ప్రమాణం. అంటే చంద్రుడి వల్ల ఓషధులలో రసము పిండుట, దానితో జీవుల యందు ఉత్సాహ గుణాన్ని కలగజేస్తుందిట. ధర్మమును ఆ రసంలో ఎస్టాబ్లిష్ చేయటము అని అర్థం ఉంటా. సుర అనే శబ్దానికి ఉత్సాహాన్ని కలిగించే చెట్ల రసము అని అర్థం ఉంటా. కాలక్రమంలో ఆ రసాన్ని మత్తు పదార్థంగా వాడటం కూడా వచ్చింది. అంతకుముందు ఆనందము అని ఉండేది దానికి అర్థం. అది దాన్ని పులియబెట్టడం వల్ల మత్తు పదార్థం అయింది, అది మదిర అయింది. చంద్రుడి వల్ల పులవటం అనే ధర్మం కూడా ఏర్పడింది. దాన్ని రుచుల్లో ఉపయోగించుకునే పద్ధతి కూడా వచ్చింది అంటున్నారు. అప్సరసులు, గంధర్వులు సంతోషించి విశ్వావసువును దూడగా తోలుకొచ్చారు. ఒక్కొక్క అవసరానికి ఒక్కొక్కళ్ళని దూడలుగా పట్టుకొస్తూ ఉన్నారు వీళ్ళు. పద్మంతో నిర్మించిన పాత్ర యందు మాధుర్యము, సౌందర్యము ఉన్నటువంటి గాంధర్వము అనే పాలను పితికారట. గాంధర్వం అంటే సంగీతం. పద్మము సౌందర్యానికి నివాసం కదా. పద్మము అనేది ఎంత అందంగా ఉంటుంది అసలు. దాని వల్లనే సౌందర్యం అనే గుణాన్ని స్థాపించారు అని అర్థం. ఒకరికొకరు అందంగా కనిపించటం, స్త్రీ పురుషులు పరస్పరం ప్రేమించుకోవటం అలాగే పుట్టింది. ఇంకా కూడా సంగీతము, లలిత కళలు అన్నీ కూడా పుట్టినాయి. కాబట్టి స్త్రీ పురుష వ్యామోహానికి లలిత కళలకు విడదీయరాని సంబంధం ఏర్పడింది అంటున్నారు. మన రికార్డింగ్ నంబర్ 187 అయిపోయింది. అలాగే చతుర్థ స్కంధంలో 501వ పద్యం వరకు అయిపోయింది.